వెల్కమ్ టు మై ఛానల్ జమ్ముల శ్రీదేవి 777. ఈరోజు మా గార్డెన్లో వచ్చిన పువ్వులు చూడండి. కనకాంబరము, అలాగే నాటు జాజి, కాగడా జాజి, కాగడా పూలు, ఇందులో ఇంకొక జాజి అదే విరజాజి పూలు ఒక రకం, 2 రకాలు, ఒక రకం, 2 రకాలు, 3 రకాలు పూసాయి. అలాగే 2 రకాల కనకాంబరాలు. ఇవి ఢిల్లీ కనకాంబరం, మద్రాస్ కనకాంబరం అంటారు వీటిని. ఇవి ఒక 4 మొక్కలు ఉన్నాయి. ఇవి నాటు కనకాంబరము. ఇవి ఒక 4 మొక్కలు ఉన్నాయి. ఇది విరజాజి పువ్వు విచ్చిపోయింది చూడండి. మనము మొక్కల్ని ఎందుకు పెంచుకుంటామంటే మనము పువ్వుల కోసమే మనం మొక్కలను పెంచుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం దూరం వెళ్ళి పువ్వులను కొనాల్సి వస్తుంది. అందుకే మనము నచ్చిన పువ్వులు పూసేలాగా మొక్కలను తెచ్చుకొని పెంచుకోవాలి. ఈరోజైతే నాకు కొంచెం తక్కువ వచ్చాయి మందారాలు. అంటే చూడండి, ఒకటి శంకు పుష్పము, అలాగే గన్నేరు పూలు. ఇదే నేను కొమ్మ నాటింటే పువ్వులు బాగా పూస్తున్నాయి. ఈరోజు కొద్దిగా పూసాయి. ఇది టెకోమా. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. అవి కూడా తగ్గాయి పూలు. ఇది పింక్ మందారం, ఇది శాండిల్ మందారం, ఇది ముద్ద మందారం పింక్ కలర్, ఇది ఆల్మండ. ఈరోజైతే పువ్వులు చాలా తక్కువ పూసాయి. మనము పూల మొక్కలను పెంచుకునేది ఇందుకేనండి. మనకు రోజు కొద్దిగైనా వస్తూ ఉంటాయి. మనం పూజ చేసుకునే టయానికి ఆ పువ్వులతో మనం పూజ చేసుకోవచ్చు. మనం ఇంట్లో పెంచుకుంటే మొక్కలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఎందుకంటే మన చేతితో మనం మొక్కలను పెంచుకొని ఆ పువ్వులు తెంచి పూజ చేసుకుంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూల మొక్కలు పెంచుకోండి. హ్యాపీగా గార్డెన్ అభివృద్ధి చేసుకోండి. గార్డెన్లో మొక్కలు ఉంటే, అదే మనకు ప్లేస్ ఉంటే గ్రౌండ్ ఫ్లోర్లో అయినా వేసుకోవచ్చు. నేను అపార్ట్మెంట్లో ఉంటూనే పూల మొక్కలు పెంచుకుంటున్నాను. మీరు కూడా బాల్కనీ గార్డెన్లో పెంచుకోండి. కనీసం 10 మొక్కలైనా మీరు పెంచుకోండి. 10 రకాలు 10 మొక్కలు పెంచుకోండి. ఆ 10 రకాల పూలు 2 రానిలేండి, మనకు పూజకు సరిపోతాయి. వీటికి మనము రోజు ఆనియన్ పీల్స్ వాటర్లో నానేసి ఆనియన్ పీల్స్, అలాగే మనకు వచ్చిన వెజిటేబుల్ పీల్స్ అంతా రైస్ వాటర్ కడుగుతాం కదండి రోజు. ఆ వాటర్లో బాగా ఒక 2 రోజులు నానబెట్టి మొక్కలకు వేయండి. ఎంత హ్యాపీగా పూలు ఇస్తాయో మనకు చూడండి. ఈసారి కొంచెం బెండ మొక్కలు వేసాను, ఒక 4 మొక్కలు. చిక్కుడు చెట్టు అయితే పాదు బాగా అల్లుకుపోయింది.
కాకపోతే దానికి ఇంకా పూత ఖాత రాలేదు. దానికి పూత ఖాత రావడానికి బనానా బెల్లం ఫర్మెంటెడ్ జ్యూసు ఇస్తాను. చూస్తాము ఈసారి పూత వస్తుందో రాదో తెలుస్తుంది. పూత వచ్చిందంటే దానికి మించిన హ్యాపీనెస్ ఎవరికి ఉండదండి, మన చేతులతో పెంచుతాం కాబట్టి. ఇంతేనండి ఇవాళకి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇంతేనండి, బై అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.